ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన పైలట్ హెలిప్యాడ్ పక్కన ఉన్న కొండ ప్రాంతంలో ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సో కేదార్నాథ్లో హెలికాప్టర్ చక్కర్లు కొడుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. హెలికాప్టర్ ఒక్కసారిగా తన నియంత్రణను కోల్పోయి అక్కడ క్రాష్ కావడానికి తిరుగుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. అయితే పైలట్ చాలా అప్రమత్తంగా చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ హెలికాప్టర్ క్రాష్ కాకుండా పక్కనే ఉన్నటువంటి కొండపైన ఆ హెలికాప్టర్ను సేఫ్గా ల్యాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్లో ఈ ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణను కోల్పోయింది. మనం చూడొచ్చు హెలికాప్టర్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది పక్కనే ఉన్నటువంటి కొండపైన పైలట్ చాలా చాకచక్యంగా ఆ హెలికాప్టర్ను ల్యాండ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఆ హెలికాప్టర్ అలా నియంత్రణ కోల్పోవడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భయంతో అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదం గురి అవుతుందేమో అని భయపడ్డారు. కానీ పైలట్ అక్కడ చాలా చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించారు. హెలిప్యాడ్ వద్ద ఉన్నటువంటి ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉన్నారు. అక్కడ నుంచి భయంతో అరుపులు అరుస్తూ ఉన్నారు. పారిపోయేటువంటి ప్రమాదం కూడా పారిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ హెలికాప్టర్ని అయితే పైలట్ చాలా సేఫ్గా పక్కన ఉన్న కొండ ప్రాంతంలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. మనం చూస్తే ఈ కేదార్నాథ్ ప్రాంతంలో టూరిస్టులు అందరూ కూడా హెలికాప్టర్ మార్గాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే హెలికాప్టర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి అక్కడ మొత్తం అంతా కూడా అది క్రాష్ అయిపోతుంది అని భయపడ్డారు. సో అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పైలట్ చాలా అప్రమత్తంగా వ్యవహరించడంతో పక్కనే ఉన్నటువంటి కొండ మీద దాన్ని చాలా సేఫ్గా అతను ల్యాండ్ చేశాడు. అయితే ఈ హెలికాప్టర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలు అయితే ప్రస్తుతం తెలియలేదు. బట్ పైలట్ అప్రమత్తతే ఈరోజు హెలికాప్టర్ ప్రమాదానికి గురి కాకుండా చేసిందని మనం చెప్పొచ్చు.